మనకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క మార్గంలోనైనా అనేక మార్గాల్లోనైనా మనుషులు దైవ సేవ చేసి తరించవచ్చు. కానీ మూగజీవులు ఎలా దైవ సేవ చేస్తాయి? ఎలా మోక్షం పొందుతాయి? మహాకవి దుర్జటి సైతం ఇలా ప్రశ్నించి తానే చక్కటి సమాధానం ఇచ్చాడు. ఆ మూగజీవి మోక్షం సాధించిన విధానాన్ని విశదీకరించాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. వీటికి మోక్షం ప్రసాదించిన కాళహస్తీశ్వరుడు మైమలను దుర్జటి కొనియాడాడు. భగవంతుడికి చేరువై మోక్షం సాధించడానికి సకల జంతు ప్రపంచానికి అవకాశం ఉందని తేటతెల్లం చేశాడు. మూగజీవాలు పరమాత్ముడి పట్ల భక్తి శ్రద్ధలు చాటుకున్న ఉదంతాలెన్నో ఉన్నాయి. రామాయణంలో ఉడత భక్తి గురించి తెలియని వారు ఉండరు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పులకించిపోయి ఉడత ఒంటిని నిమరడంతో ఆ మూగజీవి ఎంతో పుణ్యం చేసుకుంది. దైవ సేవ ఎంత పరిమాణంలో ఉందని కాదు, ఎంత అంకిత భావంతో జరిగిందన్నది ముఖ్యం. అలాంటి సేవ చేసిన జీవి మీద పరమాత్ముడు పరిపూర్ణమైన కరుణ చూపి మోక్షమిస్తాడు. ఇది దైవానుగ్రహ రహస్యం. ఇక జటాయువు సంగతి జగానికంతా తెలుసు. దశరథుడికి మిత్రుడైన పక్షిరాజు జటాయువు రావణాసురుడి దురాగతాన్ని అడ్డుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాడు. ధిక్కారం సహించని రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేశాడు. అది తెలిసి శ్రీరామచంద్రుడు జటాయువుని అనుగ్రహించాడు. దైవ సేవలో భక్తుడి శక్తి కన్నా భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఫలితంతో పాటు ప్రయత్నానికి విలువ ఉంటుంది. దానికి దేవుడి నుంచి గుర్తింపు లభిస్తుంది, అనుగ్రహం దక్కుతుంది. మనుషుల దైవ సేవలు రకరకాలుగా ఉన్నట్లే జంతువుల సేవలు కూడా రకరకాలుగా ఉంటాయి. నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన సంస్మరణం భాగవతంలోని గజేంద్రుడిలో కనిపిస్తుంది. మొసలి బారిన పడి తను ప్రాణాంతక పరిస్థితిలో విలవిలలాడుతున్నప్పుడు గజేంద్రుడు విష్ణుమూర్తిని శరణు జోర్చి వేడుకుంటాడు. కలడు కలండనేడు వాడు కలడో లేడో అనే సంశయం కలుగుతుంది. అయినా విష్ణువు విరాజమానాడు. తన భక్తుల్ని రక్షించుకోవడానికి విష్ణువు ఆగ మేఘాల మీద బయలుదేరిన తీరును పోతన్న ముత్యుడు భాగవతంలో అమోఘంగా వర్ణిస్తాడు. భక్తికి భాషలు కూడా అవసరం లేదు. నోరు వాయువు లేని మూగజీవులు కూడా ఈ పని చేయగలవు, మోక్షము సంపాదించగలవు. పవిత్ర హృదయంతో పత్రం, పుష్పం, ఫలం ఏది ఇచ్చినా తీసుకుంటానన్న శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు. జగద్గురువే అలా చెప్పినప్పుడు తిరుగేముంది? వస్తు రూపంలో కనిపించిన తన హృదయ పుష్పాన్ని మన కంటికి కనిపించిన ఆ పరమాత్ముడికి అంకితమిచ్చి పూజ చేస్తే అంతకు మించిన సేవ ఏముంటుంది?